Right. Hi guys, welcome to MS Academy. Okay, right. మనం లాస్ట్ టైం వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామండి, అండర్ గ్రాడ్యుయేట్స్ యొక్క నోటిఫికేషన్ అన్నది మనం డిస్కస్ చేసాం కదా. ఓకేనా? రైట్. అంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ నోటిఫికేషన్ కూడా దాన్ని ఫుల్ డీటెయిల్స్ అన్నది మనం చూసాం. దాంతోపాటు డేంజర్ జోన్ ఏంటి, సేఫ్ జోన్ ఏంటి అన్నది కూడా చూసాం. ఈ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే, ఓకేనా, సబ్జెక్ట్ వైజ్ ఓకేనా, ఏ చాప్టర్ ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఓకేనా, ఏ చాప్టర్ ఇంపార్టెంటు, ఏ టాపిక్ ఇంపార్టెంటు, ఏ టాపిక్ మీద ఏ మోడల్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామమ్మా. బిఫోర్ గోయింగ్ టు దాట్, మీరు ఎప్పుడు కూడా ప్రిపరేషన్ అనేది చాలా ప్లాన్డ్గా వెళ్ళాలి. ఏదో గుడ్డి ఎద్దు చేలో పడితే ఎలా వెళ్ళిద్దో అలా వెళ్ళకుండా మనం ఒక ప్లాన్డ్గా ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తే జాబ్ మట్టికి మనకి కన్ఫామ్ అవుతుంది. అది సింగిల్ జాబ్ ఉన్నా కానీ మనదే. ఓకేనా? మీరు ఒకటి మట్టికి మైండ్లో ఫిక్స్ అవ్వాలి, ఒక్క జాబ్ ఉన్నా అది నాదే అన్నది మట్టికి మైండ్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కన్ఫామ్గా ఆ జాబ్ మీదే. ఓకేనా? వన్ మోర్ థింగ్ ఏంటి సార్ అంటే, అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు కూడా గ్రాడ్యుయేషన్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఏనమ్మా, వాళ్ళు కూడా జాబ్కి అప్లై చేసుకోండి. ఈసారి ఎక్కువగా ముంబై జోన్లో ఉన్నాయి కాబట్టి మీరు ముంబై జోన్ ఒకటి, అండర్ గ్రాడ్యుయేట్స్కి చెబుతున్నానమ్మా, ముంబై జోన్ ఒకటి, 2 కోల్కతా జోన్, 3 భువనేశ్వర్. లోకల్గా ఓన్లీ మేము లోకల్గానే జాబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మట్టికి సికింద్రాబాద్. లేదు సార్ నేను సౌత్లో నార్త్కి వెళ్ళను కానీ సౌత్ వరకు నేను జాబ్ అప్లై చేసుకుంటాను అనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ చెన్నైకి ఇవ్వండమ్మా, తర్వాత బెంగళూరు, తర్వాత వచ్చేసి సికింద్రాబాద్. ఓకేనా? ఇది ఈ జోన్స్కి మీరు ఇచ్చుకోండి జాబ్స్. జోన్ సెలక్షన్లో ఆ సెలక్షన్కి ఇచ్చుకోండి. వేరేస్ కమింగ్ టు CBT 1 టెస్ట్ మనకి ఎన్ని మార్క్స్ కమ్మా మొత్తం? CBT 1 వచ్చేసి మీకు ఒక్క నిమిషం, CBT 1 వచ్చేసి మీకు 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్లో 3 పార్ట్స్గా డివైడ్ చేశాడు. 40 మార్క్స్కి వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది. 30 మార్క్స్కి వచ్చేసి మీకు రీజనింగ్, ఇంకో 30 మార్క్స్కి వచ్చేసి మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకేనా? CBT 1 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. వేరేస్ కమింగ్ టు మనం ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్లో ఈ 30 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి, ఏ టాపిక్ నుంచి, ఏ కాన్సెప్ట్ నుంచి ఎన్ని మార్క్స్కి ఇస్తాడు, ఓకేనా, రీసెంట్ అటెంప్ట్స్లో ఎన్నెన్ని మార్క్స్ ఏ పేపర్ నుంచి ఇచ్చాడు, ఏ టాపిక్స్ నుంచి ఇచ్చాడు, ఏ మోడల్స్ నుంచి టచ్ చేశాడు అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అయిపోయిన తర్వాత రీజనింగ్ మీద వీడియో ఉంటుంది. దాని తర్వాత జనరల్ స్టడీస్ మీద వీడియో ఉంటుంది. ఇవి అయిపోయిన తర్వాత మనం మ్యాథమెటిక్స్లో ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్దాం. ఓకేనా? మనం ఎలా డివైడ్ చేయాలి అమ్మా అంటే, ప్రతి సబ్జెక్ట్ని కూడా ఫస్ట్ సిలబస్ ఏంటి అన్నది మనకి క్లారిటీ ఉండాలి. సిలబస్ని
మాడ్యూల్స్గా డివైడ్ చేసుకోవాలి. సేమ్ టైప్ ఆఫ్ సిలబస్, సేమ్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉన్నవన్నీ ఒక మాడ్యూల్ కింద అలా డివైడ్ చేసుకుంటూ రావాలి. ఆ మాడ్యూల్స్ నుంచి కాన్సెప్ట్ వైజ్గా మనం డివైడ్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ నుంచి టైప్స్, ఈ కాన్సెప్ట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు అన్నది మనకు క్లారిటీ ఉండాలి. ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ కనుక మీరు చేస్తే ఎలా అమ్మా, ఫస్ట్ సిలబస్ ఏంటి అన్నది క్లారిటీ ఉండాలి. సిలబస్ని సబ్జెక్ట్ వైజ్గా తీసుకున్న తర్వాత ఒక సబ్జెక్ట్లో సేమ్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ని మాడ్యూల్స్గా డివైడ్ చేసుకోండి. నేను చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది. నెక్స్ట్ ఆ మాడ్యూల్గా డివైడ్ చేసుకున్నది కాన్సెప్ట్ వైజ్గా డివైడ్ చేసుకోండి. మాడ్యూల్స్లో నుంచి కాన్సెప్ట్స్ దేన్ని, ఆ కాన్సెప్ట్లో నుంచి మళ్ళీ ఒక్కొక్క కాన్సెప్ట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది, ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఒక్కొక్క టైప్స్ నుంచి ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నది కూడా మనం ఒక క్లారిటీగా ఉండి, ఈ క్లారిటీ ఆఫ్ ప్రిపరేషన్తో కనుక మనం ముందుకు వెళ్ళినట్టయితే ఈసారి తప్పకుండా రైల్వే జాబ్ కొట్టడానికి 100% ఛాన్సెస్ మీకే ఉంటాయమ్మా. ఫస్ట్ ఎందుకు సార్ మ్యాథ్సే చదువుతున్నారు, వెయిటేజ్ ఎక్కువ జనరల్ స్టడీస్ ఉంది కదా. జనరల్ స్టడీస్ అనేది ఒక సముద్రం అమ్మ, అది ఎవడు ఎంత ఈదగలిగితే వాడికి అన్ని మార్క్స్ వస్తాయి. ఇది అలా కాదు. రీజనింగ్ ఎవరైనా కానీ కొంచెం కామన్ సెన్స్తో కనుక మనం ప్రిపరేషన్ కనుక చేస్తే అది మామూలుగా ప్రిపరేషన్ అయినవాడు, ప్రిపరేషన్ అవ్వనివాడు కూడా, ఓన్ ప్రిపరేషన్ అయినవాడు కూడా సేమ్గా లెవెల్లో పెట్టగలుగుతాడు. ఓకేనా. వేరేజ్ మ్యాథమెటిక్స్ మేక్స్ యూ డిఫరెన్స్. మీరు 30కి 30 మార్క్స్ తెచ్చుకోగలిగిన ఏకైక ఏదన్నా సబ్జెక్ట్ ఉంది అంటే అది మ్యాథమెటిక్స్ మాత్రమేనమ్మా. ఓకేనా. మనకి ఈ 30 మార్క్స్లో కూడా ఒక 20 మార్క్స్ అర్థమెటిక్ నుంచి వస్తాయి, ఒక 10 మార్క్స్ వచ్చేసి ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి వస్తాయి. ఓకేనా, రైట్. ఇది అయిపోయింది కదమ్మా. ఓకే, మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఏమేమి కాన్సెప్ట్లు ఉన్నాయి ఏంటి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. లాస్ట్ 2019 నోటిఫికేషన్లో ఎలా ఇచ్చాడు పేపరు, అర్థమెటిక్ పేపర్ ఎలా ఇచ్చాడు అన్నది మనం ఒకసారి చూద్దామమ్మా. నేను ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఓన్లీ CBT 1కి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ప్రిపరేషన్ ఏదైతే అవుతారో అది మీరు కాన్సెప్ట్ అండ్ సమ్స్ కూడా మనకు CBT లెవెల్లోనే నేర్చుకుంటాం. ఓకేనా. అప్పుడు మీకు CBT 1 ఈజీ అవుతుంది. వేరాజ్ CBT 2కి వచ్చేసరికి మీరు ప్రిపరేషన్ 2 టైమ్స్ ఎక్కువగా చేయగలుగుతారు. దెన్ మీకు జాబ్ చాలా ఈజీ అయిపోతుంది. మ్యాథమెటిక్సే మీకు జాబ్ని డిసైడ్ చేస్తుందమ్మా. ఓకేనా, రైట్. చూడమ్మా, మనం వచ్చేసేసి దీన్ని మ్యాథమెటిక్స్ని ఒక 5 మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాం. 5 మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాం. ఆ 5 మాడ్యూల్స్లో ఫస్ట్ 4 వచ్చేసి మాడ్యూల్ 1. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ మాడ్యూల్, ఇది ఒక్కటే మాడ్యూల్ 2 అమ్మా. ఓకేనా. టైము వర్క్, టైము డిస్టెన్స్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఇవి 3 మాడ్యూల్స్. మాడ్యూల్ 3, మాడ్యూల్ 4, మాడ్యూల్ 5. అర్థమెటిక్ మొత్తాన్ని 5 మాడ్యూల్స్గా డివైడ్ చేసేసి మనం చదువుకోవాలి. ఓకేనా, రైట్. బిఫోర్ గోయింగ్ టు దట్, మీకు ఈ ఫోర్ ఏది పర్సంటేజెస్ కానీ, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ,
సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ, ఈ 4 నుంచే మీకు 8 మార్క్స్ వస్తాయి అమ్మా. ఈ 4 నుంచి మీకు 8 మార్క్స్ వస్తాయి, ఆన్ యావరేజ్గా 8 మార్క్స్ వస్తాయి. వేరేజ్ నెంబర్ సిస్టమ్ మాడ్యూల్, ఈ యొక్క మాడ్యూల్ నుంచే మీకు 6 మార్క్స్ వస్తాయి. టోటల్ ఈ రెండు కలుపుకుంటే మీకు 15, అంటే 50% ఆఫ్ మార్క్స్. ఈ 50% ఆఫ్ మార్క్స్ మీకు ఓకేనా. ఈ 50% ఆఫ్ మార్క్స్ మీకు ఈ నెంబర్ సిస్టమును ఈ ఫస్ట్ మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2 నుంచే 50% ఆఫ్ మార్క్స్. 30 మార్క్స్లో ఈ 15 మార్క్స్ ఈ 2 మాడ్యూల్స్లోంచే వస్తాయి. ఓకేనా. ఇలా మీరు డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఇది కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్. ఓకేనా. ఏం సార్ నెంబర్ సిస్టమ్ మాడ్యూల్లో అసలు ఏమేం కాన్సెప్ట్ల మీద నుంచి వాడు క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంది ఏంటి అన్నది మనం చూద్దామమ్మా. టైమ్ అండ్ వర్క్ మాడ్యూల్ నుంచి 2 మార్క్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి మాడ్యూల్ నుంచి 2 మార్క్స్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ నుంచి 2 మార్క్స్, మొత్తం టోటల్ 20 మార్క్స్. అంతేనా? 20 మార్క్సేనా? ఆ యొక్క 14, ఈ యొక్క 6, 20 మార్క్స్ అర్థమెటిక్ నుంచి వస్తాయి. వేరేజ్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఒక 10 మార్క్స్ వస్తాయి. ఓకేనా. ఇది ప్యాటర్న్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫర్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్, బోత్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ నాన్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకేనా. 12th పాస్ అయిన వాళ్ళకి అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్, డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్కి బోత్ ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ ఇలాగే ఉంటుందమ్మా. ఓకేనా. రైట్. మీరు ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా ఒక లెవెల్లో చేయాలి. ఈసారి జాబ్ నేను ఖచ్చితంగా కొట్టాలి అన్న కసి మీద చేయాలమ్మా. ఓకేనా. మీకు 6 months ఆఫ్ టైం ఉంది. 6 months అంటే మోర్ దాన్ ఎనఫ్. 6 months అంటే మోర్ దాన్ ఎనఫ్ అమ్మా. ఆ టైంలో కనుక మీరు గట్టిగా ప్లాన్ చేసుకుంటే మీ ప్రిపరేషను ఖచ్చితంగా మీకు క్వాలిఫికేషన్ అవుతారు. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఫస్ట్ అసలు నెంబర్ సిస్టంలో ఏమేమి మోడల్స్ ఉంటాయి సార్ అంటే, నెంబర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ మీద, యూనిట్ డిజిట్ ఏంటి అన్ని క్వశ్చన్ అడుగుతాడమ్మా. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఈ క్వశ్చన్ ఇచ్చేసి దీనికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయి అని అడుగుతాడు. డివైజర్స్, ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఎన్ని, లేదంటే దీని డివైజర్స్ ఏంటి అని అడుగుతాడు. డివిజిబిలిటీ రూల్స్, వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. సింప్లిఫికేషన్స్, వీటి మీద అడుగుతానికి ఛాన్స్ ఉంది. ఫ్రాక్షన్స్ మీద అడగడానికి ఛాన్స్ ఉంది. ఎల్సిఎం హెచ్సిఎఫ్ దీని మీద అడగడానికి ఛాన్స్ ఉంది. స్క్వేర్ అండ్ క్యూబ్ దీని మీద అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 10 కాన్సెప్ట్స్ మీద కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా కాన్సెప్ట్ వైజ్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే సార్, నేను ఆల్రెడీ ఒక 200 క్వశ్చన్లు చేసేసాను, నాకేం ప్రాబ్లం లేదు, ఈ నెంబర్ సిస్టమ్ నాకు ఈజీ సార్. అది కాదమ్మా. నేను 400 క్వశ్చన్లు అన్నది 401వ క్వశ్చన్ అడుగుతాడు వాడు ఏం అడుగుతాడు? 401వ క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఫస్ట్ నువ్వు కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత సింపుల్ టెక్నిక్స్తో ఎలా సాల్వ్ చేయాలి క్వశ్చన్ ఇస్తే అన్నది నేర్చుకో. నువ్వు బుకిష్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ రబ్బిష్ మెథడ్స్. ఓకేనా అమ్మా. అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ సాల్వ్ చేయగలుగుతారు అర్థమెటిక్. కానీ 30 secondsలో ఎవడైతే సాల్వ్ చేయగలుగుతాడో వాడే జాబ్ కొడతాడు. అర్థమవుతుందా? 30 secondsలో ఎవడైతే సాల్వ్ చేయగలుగుతాడో క్వశ్చన్ని వాడు మాత్రమే జాబ్ చేయగలుగుతాడు.
మొత్తం మొత్తంలో నువ్వు ఒక 20 క్వశ్చన్లే నేను సాల్వ్ చేయగలిగాను, మిగతాది టైం సరిపోవట్లేదు అంటే నువ్వు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది సరిగ్గా లేదు. నెక్స్ట్ టైం ప్రిపరేషన్ స్ట్రాటజీ బాగా చేసుకుని వెళ్ళు అని దాని మీనింగ్. ఓకేనా? ఎగ్జామ్ హాల్లో అది కాదు కదా మనకి. ఓకేనా? ఎగ్జామ్ హాల్కి వెళ్ళక ముందే నువ్వు ప్రిపరేషన్ స్ట్రాటజీ వేసుకోవాలి. ఏది ఇంపార్టెంట్ చాప్టరు, ఏది తక్కువ ఇంపార్టెంట్ చాప్టరు, ఓకే ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి. అదేంటమ్మా పవన్ కళ్యాణ్ సార్ డైలాగ్ ఏదో ఉంటుంది, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడని. ఓకేనా? నువ్వు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి అక్కడ తగ్గితే కుదరదు కదా, ఎగ్జామ్ హాల్లో నెగ్గాలి. ఓకే రైట్. వైల్ కమింగ్ టు టైమ్ అండ్ వర్క్ మాడ్యూల్లో మీకు వర్కర్ యొక్క ఎఫిషియన్సీ ఏంటి, వర్కర్ యొక్క వేజెస్ మీద ప్రాబ్లమ్స్, పైప్స్ అండ్ సిస్టే, నథింగ్ బట్ పైపులు తొట్టెలు అని చెప్పేసి ఉంటాయి, యూనిటరీ అని చెప్పేసి వీటి మీద మీకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా రైట్. వేరాజ్ టైమ్ అండ్ డిస్టెన్స్లో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోట్స్, స్టీమ్స్, రేసెస్ అండ్ గేమ్స్ ఇలాంటి వాటి మీద మీకు ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్ ఏదైతే రీసెంట్ ఎగ్జామ్స్లో మీకు ఎక్కువగా అడుగుతున్నాడో వాటి మీదే మనం ఎక్కువ డీల్ చేస్తామమ్మా. మన క్లాసెస్ యొక్క స్పెషాలిటీ అదే. ట్రెండ్ ఫాలో అవుతాం, ట్రెండ్ సెట్ చేస్తాం. ఓకేనా? నా మెయిన్ గోల్ ఏంటి అంటే నా క్లాసులు విన్న వాళ్ళలో ఒక్కళ్ళకైనా జాబ్ ఖచ్చితంగా రావాలి. నా క్లాసెస్ చివరిదాకా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావడమే నాకు మెయిన్ మోటివ్. ఓకేనా రైట్. యాక్చువల్లీ నేను ఒక 2 days బ్యాకే చేయాల్సింది అమ్మా వీడియోస్, కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోయాను. నెక్స్ట్ నుంచి కనుక మన రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, ఛానల్ ఫాలో అవ్వండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మీకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదు నేను కామెంట్ చేయలేను సార్, నాకు డౌట్స్ ఉన్నాయంటే నా నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుందమ్మా, అక్కడి నుంచి తీసుకొని మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా రైట్. వేరేజ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మాడ్యూల్లో మీకు పార్ట్నర్షిప్ మీద, ఏజెస్ మీద, యావరేజెస్ మీద, మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్ మీద, వీటి మీద మీకు సమ్స్ రావడం అంటూ జరుగుతుంది. ఓకేనా రైట్. వేరేజ్ కమింగ్ టు అర్థమెటిక్ వచ్చేసి మనం 5 మాడ్యూల్స్గా డివైడ్ చేసామమ్మా. 5 మాడ్యూల్స్లో మీకు ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి ఫస్ట్ 4 టాపిక్స్ కవర్ అవుతాయి. ఇది మాడ్యూల్ 1. మాడ్యూల్ 2 వచ్చేసి నెంబర్ సిస్టమ్ మాడ్యూల్. మాడ్యూల్ 2లో కూడా నెంబర్ సిస్టమ్ మాడ్యూల్లో కూడా ఒక 10 కాన్సెప్ట్స్ అన్నవి మీకు వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. మీకు టైమ్ అండ్ డిస్టెన్స్ మీద కానీ ఒక 4 to 5 మోడల్స్ మీద కవర్ చేస్తాడు. టైమ్, డిస్టెన్స్, స్పీడ్ అనుకుంటా, అంతే కదా రైట్. టైమ్, వర్క్ మీద ఒక 3-4 మోడల్స్లో కవర్ చేస్తాడు. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో ఒక 4 మోడల్స్ కవర్ చేస్తాడు. ఓకేనా? ఇలా ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, దాని తర్వాత షార్ట్ కట్స్ అప్లై చేసి వాటిని ఎలా ఏంటి సాల్వ్ చేయడం అన్నది నేర్చుకోండి. ఇలా మీరు కనుక నేర్చుకుంటే 30 out of 30 చాలా ఈజీగా ఉంటాయమ్మా. ఓకేనా? లెవెల్ ఈజీ టు మోడరేట్, మరి హార్డ్ లెవెల్ ఏమి ఇవ్వలేదమ్మా, ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఇచ్చాడు. లాస్ట్ 2019 నోటిఫికేషన్లో రిలీజ్ అయింది. అప్పుడు ఎగ్జామ్స్ మట్టికి మనకి ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఇచ్చాడు. వేరేజ్ ఇవి వచ్చేసి మీకు ప్యూర్ మ్యాథ్స్ అమ్మా.
ప్యూర్ మ్యాథ్స్లో మీకు మెన్సురేషన్ అండ్ జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ అండ్ ఆల్జీబ్రా స్టాటిస్టిక్స్ అండ్ మిస్లేనియస్ టాపిక్స్లో మీకు వచ్చేసి ప్రాబబిలిటీ అండ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వీటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడమ్మా. లాస్ట్ వాటిల్లో టచ్ చేస్తున్నాడు, అందుకని వాటిని మిస్లేనియస్ టాపిక్స్ మీద పెట్టాం. ఓకేనా, రైట్. వీటి మీద మీకు ఎక్కువగా టచ్ చేస్తున్నాడు. జామెట్రీలో 2 మార్క్స్, ట్రిగ్నోమెట్రీలో 2 మార్క్స్, ఆల్జీబ్రాలో 2 మార్క్స్, వేరే స్టాటిస్టిక్లో 1 మార్క్స్, ప్రాబబిలిటీ ఆర్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్లో వాడి ఇష్టం ఏ దేంట్లో కావాలంటే దాంట్లో ఒక 1 మార్క్ అడుగుతున్నాడు. ఓకేనా, రైట్. ఒకటి మీరు జాబ్ కొట్టాలి అంటే మీకు ప్రాపర్ ప్రిపరేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ నేను మ్యాథమెటిక్స్లో రీజనింగ్లో తోపును సార్, పొద్దున్నుంచి సాయంత్రం దాకా నేను జనరల్ స్టడీస్ మీదే ఫోకస్ చేస్తాను, ఎలాగూ నాకు ఇది బాగా వచ్చు సార్ అనుకున్నావు అనుకో, నువ్వు ఖచ్చితంగా కర్రీ పప్పులో కాలేసినట్టే. మామూలు కర్రీలో కాదమ్మా, పప్పులో కూడా కాదు కాలేసినట్టు, కర్రీ పప్పు తెలుసు కదా, దాంట్లో కాలేసినట్టు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాథ్స్లో రీజనింగ్లో తోపులేనమ్మా. ఆ 30 సెకండ్స్ ఏదైతే మనకి టైం లిమిట్ ఉంటుందో ఆ లిమిట్లో ఆ ఆన్సర్ చేసిన వాడే తోపు, వాడికే జాబు, వాడికే జాబు. ఓకేనా, ఈ 6 months డైలీ ఒక 8 to 10 hours కనుక మీరు కష్టపడి మీరు కనుక ప్రిపరేషన్ మంచిగా చేసుకుంటే ఒక ప్రాపర్ ప్లానింగ్తో ఖచ్చితంగా జాబ్ కొడతారమ్మా, ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఓకేనా, ఇది మెయిన్ థింగ్. ఒక్కసారి ఏం లేదమ్మా, ఒక్కసారి మీకు మన దగ్గర టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, నేను టీచింగ్ చేసే స్టైల్ ఎలా ఉంటుంది అన్నది ఒక కాన్సెప్ట్ చెప్తాం. మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను వినండమ్మా. మనం ఫస్ట్ ఒక మాడ్యూల్ టైము, డిస్టెన్స్, స్పీడ్ ఈ మాడ్యూల్ తీసుకున్నాం అనుకోండమ్మా. ఈ మాడ్యూల్లో మీకు దాదాపు ఒక 5 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 5 కాన్సెప్ట్స్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ డిస్టెన్స్ కాన్స్టెంట్, తర్వాత స్పీడ్ కాన్స్టెంట్, తర్వాత టైమ్ కూడా కాన్స్టెంట్. ఇవి కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏంటి అన్నది క్వశ్చన్స్ అడుగుతాడు. వేరేజ్ యావరేజ్ స్పీడ్, రిలేటివ్ స్పీడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, వీటి మీద ఇది కాన్సెప్ట్స్. ఈ 5 కూడా మీకు కాన్సెప్ట్స్. ఓకేనా, ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని టైప్స్ ఆఫ్ క్వశ్చన్లు ఎలా అడుగుతాడు ఏంటి అన్నది మనం ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకేనా, వాడు ప్రీవియస్లో ప్రాబ్లమ్స్ ఆన్ రైళ్ళ మీద ప్రాబ్లమ్స్, బోట్స్, స్ట్రీమ్స్, పడవలు, ప్రవాహాలు అని చెప్పేసి వాటి మీద, రేసెస్ అండ్ గేమ్స్. ఓకేనా, ఆటలు, రేసెస్ పందాలు, పరుగు పందాలు వాటి మీద. ఓకేనా, ఇలా వాటిని కాన్సెప్ట్స్ నేర్చుకుని వాటిని అప్లికేషను ఈ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీద అప్లై చేసుకోవాలి. ఇలా మీరు కనుక నేర్చుకుంటే, ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఈ విధంగా నేర్చుకుంటే వాటిల్లో కాన్సెప్ట్స్ ఏంటి, టైప్స్ ఏంటి, ఓకేనా, ఇలా నేర్చుకోవాలమ్మా. ఓకే, నేను 1,00,000 ప్రాబ్లమ్స్ చేసేసాను సార్, నాకు అస్సలు ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా నేను చేయగలను అంటే కుదరదమ్మా. ఓకేనా, కాన్సెప్ట్ నేర్చుకో,
కాన్సెప్ట్ నేర్చుకుని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూసుకుని వాటిని సాల్వ్ చేసుకుంటూ ఉంటే నువ్వు నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ల మీదే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి నువ్వు ఏ రకంగా ఇచ్చినా కానీ నువ్వు చేయగలుగుతావు. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్ మా. నెక్స్ట్ సెక్షన్లో కనుక ఫస్ట్ మనం వచ్చేసి నెక్స్ట్ సెక్షన్లో ఫస్ట్ ఏం స్టార్ట్ చేద్దాం అంటే అమ్మా, రీజనింగ్ చెప్పేసేసుకుందాం. రీజనింగ్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది నెక్స్ట్ సెక్షన్లో రీజనింగ్ చూసేద్దాం. ఆ నెక్స్ట్ సెక్షన్లో వచ్చేసి జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. అది ఒక మహాసముద్రం. దాన్ని ఎంత ఈతగలిగితే వాడికి 100% ఆఫ్ జాబ్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. 30 రీజనింగ్లో 30, మ్యాథమెటిక్స్లో 30. మీరు కనుక CBT 2 లెవెల్లో కనుక ప్రిపేర్ అయితే ఓకేనా, 35 మార్క్స్ ఇక్కడ వచ్చినట్టే, అక్కడ కూడా 30. ఇక్కడ CBT 1లో 30 మార్క్స్ వచ్చినట్టే, CBT 2లో 35 మార్క్స్ వచ్చేసినట్టే. మొత్తం ఎంత మార్క్స్ ప్రిపేర్ అయినట్టేనమ్మా? 65 మార్క్స్కి ఒకేసారి ప్రిపేర్ అవుతున్నాడు. ఓకేనా? జనరల్ స్టడీస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేమమ్మా. ఓకే, దీన్ని ఇదిగో ఇక్కడి నుంచి ఈ బిట్ వచ్చింది, MCQ వచ్చింది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ మ్యాథమెటిక్స్లో ఖచ్చితంగా మనం ట్రెండ్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా ఈ మోడల్ నుంచి దాటరు, ఈ 5 మాడ్యూల్స్ నుంచి దాటరు. నేను కన్ఫామ్గా పెట్టికేస్తానమ్మా. ఈ 5 కాన్సెప్ట్ల నుంచి కాకుండా వేరే కాన్సెప్ట్ల నుంచి ఎక్కడికొన్ని నుంచి కూడా వీటి నుంచి ఇవ్వడు అని చెప్పేసి నేను చెప్పగలుగుతాను. వేరే జనరల్ స్టడీస్ నుంచి అలా కాదు. దీంట్లోంచి ఖచ్చితంగా మీకు ఒక 3-4 క్వశ్చన్స్ ఇస్తాడు అని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా చెప్పలేం. ఓకేనా? అందుకనే వేరే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అమ్మా అంటే మ్యాథమెటిక్స్ను మీకు 30/30 వచ్చేసి, రీజనింగ్లో ఒక 30/30 వచ్చేసినాయి అనుకోండి, బాగా ప్రిపేర్ అయ్యి ఇక్కడే 60 వస్తాయి. వేరేజ్ 40కి ఒక జనరల్ స్టడీస్లో ఒక 20 కనుక తెచ్చుకుంటే 80 మార్క్స్తో ఎంత కట్ ఆఫ్ అయినా పెట్టని అమ్మా, నువ్వు ఆ 80 మార్క్స్లో ఉంటావు, నీకు ఎక్కడికి వెళ్ళినా కానీ జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. రైట్, ఆల్ ది బెస్ట్ మా. నెక్స్ట్ దాంట్లో రీజనింగ్ గురించి చూద్దాం. నెక్స్ట్ వీడియోలో రీజనింగ్ గురించి చూద్దాం. మీరు నాకు చేయాల్సిందల్లా ఒకటే, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో గ్రాడ్యుయేషన్ లెవెల్కి కానీ వేరే అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంచెం బాగా సపోర్ట్ చేయండి. ఓకేనా? మీకు మన ఛానల్ నుంచి మంచి కంటెంట్తో పాటు బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్లో కూడా మీకు కొన్ని కోడ్ వర్డ్స్ అన్నవి ఒక్కొక్క కాన్సెప్ట్కి మనం డిస్కస్ చేసి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అన్నది దాంట్లో డిస్కస్ చేద్దామమ్మా. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. హ్యావ్ ఏ గ్రేట్ డే. హ్యావ్ ఏ గుడ్ స్లీప్. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.